హాయ్ అందరికీ. నేనైతే ఇవాళ మొలకలు చేద్దామని చెప్పి మా ఇంట్లో ఉన్న సీడ్సే తీసుకున్నాను. ఇవైతే ఉలవలు, శనగలు, పెసర్లు, మినపప్పు, పల్లీలు, శనగలు ఇవన్నీ వేశాను. ఇవన్నీ ఇంట్లో ఉన్నవే. ఇంట్లో ఉన్న వాటితోనే చేద్దామని చెప్పి ఇంకా వీటినైతే నానబెట్టుకున్నాను. ఒక రోజంతా నానబెట్టాను. ఇవి మొత్తం నానాలండి. ఇవి మొత్తం ఉబ్బిపోతాయి. మనము ఇట్లా గిల్లి చూడాలి. ఉబ్బిన తర్వాత వాటిని వాటర్లోంచి తీసేసి నెక్స్ట్ డే వీటిని కాటన్ క్లాత్లో మూట కట్టాలి. చూడండి అవి అన్నీ ఎలా ఉబ్బిపోయాయో. తర్వాత వీటిని కాటన్ క్లాత్లో వేసి మూట కట్టాలి. మూట కట్టిన తర్వాత ఒక రోజంతా అలానే ఉంచాలి. ఇది క్లాత్ అనేది తడి ఆరిపోకుండా అప్పుడప్పుడు మధ్యలో వాటర్ చల్లాలి. తడ అనేది ఆరిపోకుండా చూసుకోవాలి మొత్తానికి. చూడండి ఇలా దగ్గరగా తీసుకొని లోపలికి ఎయిర్ అనేది పోకుండా మొత్తము క్లోజ్ చేసి మూట కట్టుకోవాలి. ఇలా రావాలి. 1 లేయరే వేసుకోవాలి. మొలకలు అనేది బయటకు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత దీన్ని ఇలా మూట కట్టేసి ఒక జాలి బౌల్లో వేసి దానిపైన ప్లేట్ బోర్లించాలి. చూడండి ఇలా కట్టుకున్నాను నేను. ఇంకా దీన్నైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేశాను నేను. చూడండి ఇలా మొలకలు వచ్చాయి. అయితే కొన్ని వచ్చినాయేమో అనుకున్నాను నేను ఓపెన్ చేయకముందు. ఓపెన్ చేసిన తర్వాత చూడండి లోపల ఎన్ని మొలకలు ఉన్నాయో. అసలు ఇంత బాగా మొలకలు వస్తాయని నేను అనుకోలేదు. పైకి కొన్ని ఉన్నాయి కదా, మరి వచ్చినాయి రాలేవో అనుకున్నాను. ఓపెన్ చూస్తే ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. చూడండి ఎంత బాగున్నాయో. చూస్తే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాటిని అలానే తినాలనిపిస్తుంది. కానీ మేము అలా తినము. మాకైతే తినాలనిపించదు. నేనైతే వీటితో కర్రీ చేస్తాను. బాగుంటుంది. ఆనియన్, టమాటో వేసి కర్రీ చేస్తాను. ఇంకా వీటినైతే ఒక ప్లేట్లో వేశాను. వీటిని ఇంకా రేపు కూర వండుదామని చెప్పి వీటన్నింటినీ ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు కూడా చేసుకుంటారా అండి? చేసుకున్నట్టయితే కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు సరిగా రాలేదు. ఇంకా ప్రాసెస్ తెలియలేదు నాకు. తర్వాత నేను యూట్యూబ్లోనే చూశాను. సెర్చ్ చేసి చేశాను. బాగానే వచ్చింది. ఇంకా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ వచ్చేసినాయి మొలకలు అయితే. చూడడానికి చాలా బాగా అనిపించినాయి ఇవి. ఇంకా వీటన్నిటిని అయితే ఇంకా బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను నెక్స్ట్ డే చేద్దామని చెప్పి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.